సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మతం చుట్టూ సరికొత్త రాజకీయం నడుస్తోంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మత మార్పిడులు, హిందూ ఆచారాలపై కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. పదవులు, రాజకీయ ప్రాధాన్యత కోసమే కొందరు నేతలు తమ మూలాలను పక్కన పెట్టారనే ఆరోపణలు ఇప్పటికీ రాజకీయ వర్గాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఇప్పుడు వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి వ్యవహార శైలి హాట్ టాపిక్గా మారింది. నాడు అధికార కేంద్రంలో అత్యంత కీలక పాత్ర పోషించిన సమయంలో మతపరమైన వివాదాలు చుట్టుముట్టినప్పుడు మౌనం ముద్ర దాల్చిన ఆయన ఇప్పుడు సడన్ గా ఫైటింగ్ ఫర్ హిందూయిజం అంటూ గళమెత్తడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. అధికారం చేజారిన తర్వాత రాజకీయంగా కొత్త దారులు వెతుక్కునే క్రమంలోనే ఆయన ఈ హిందుత్వ జెండాను భుజాన వేసుకున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది నిజమైన ధర్మ పరిరక్షణ లేక మారుతున్న రాజకీయ సమీకరణాల్లో తన ఉనికిని కాపాడుకునేందుకు వేసిన పొలిటికల్ మాస్టర్ స్ట్రోకా అన్నది ఆసక్తికరంగా మారింది. నాడు అన్నీ చూస్తూ సైలెంట్గా ఉన్న సాయిరెడ్డి నేడు సనాతన ధర్మం అనడం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటన్నది ఏపీ పాలిటిక్స్లో బిగ్ డిబేట్గా మారింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మీ కడప నుంచి మా కరెస్పాండెంట్ సుధీర్ లైవ్లో అందిస్తారు. సుధీర్, అధికారంలో ఉన్నప్పుడు మౌన ముద్ర వహించిన విజయసాయిరెడ్డి ఇప్పుడు అధికారం పోయిన తర్వాత హిందూయిజంపై ఎందుకు ఇంతగా ఆరాటపడుతున్నారు? హిందుత్వం పైన రైట్ శ్రీదేవి, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడైతే కనుక మతం పూర్తిస్థాయిలో కూడా మతం చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే మనం చూసుకుంటే కనుక ఏదైతే గతంలో ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఒక్కసారిగా ఇప్పుడు ఏదైతే హిందూయిజం పైన కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాలకు ముందు కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అలాగే ఆ క్యాడర్ కూడా పూర్తిస్థాయిలో కూడా మత మార్పిడులు అలాగే అరాచకాలపైన కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా కొందరు నేతలు అయితే కనుక చేసిన వ్యాఖ్యలు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున దుమారం కూడా లేపాయని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఏదైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పినటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు ఒక్కసారిగా కూడా పూర్తిస్థాయిలో కూడా స్టాండ్ మార్చిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయన ఇటీవల కాలంలో కొన్ని మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ కూడా ఏదైతే ఎన్నడూ లేని విధంగా కూడా పూర్తిస్థాయిలో ఆయన అయితే కనుక హిందూయిజం పైన కూడా ఆయన అయితే కనుక మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే ఆనాడు పూర్తిస్థాయిలో కూడా మత మార్పిడులు అలాంటి వ్యక్తులు ఈరోజు ఒక్కసారిగా స్టాండ్ మార్చుకొని వెళ్ళాలైతే కనుక హిందూయిజం పైన మాట్లాడడం పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విజయసాయిరెడ్డి పూర్తిస్థాయిలో బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడే వ్యాఖ్యలు ఎక్కడ ఏం మాట్లాడినా కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా చర్చనీయాంశంగా పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు సడన్గా మనం చూసుకుంటే కనుక ఆయన అయితే ఏదైతే ఫైటింగ్ ఫర్ హిందూయిజం అనే పేరుతో కూడా పూర్తిస్థాయిలో కూడా ఇప్పుడైతే కనుక ముందుకు వస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అటుగా ఆయన అయితే కనుక గలం ఎత్తే పరిస్థితి కూడా పెద్ద ఎత్తున కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇప్పుడు రానున్న నేపథ్యంలో ఆయన చూసుకుంటే కనుక విజయసాయిరెడ్డి కొత్తగా ఈ నెలలోనే దాదాపు 3వ వారంలోనో మరియు 4వ వారంలోనో పూర్తిస్థాయిలో కూడా ఆయన ఒక సొంత పార్టీ పెట్టనున్నారు. ఆయన సంబంధించినటువంటి ఆ పార్టీకి అనుకూలంగా మలుచుకునే దిశగానే ఆయనైతే కనుక ఇవాళ అయితే కనుక హిందుత్వం పైన ఆయనైతే కనుక మాట్లాడే వ్యాఖ్యలు అయితే కనుక కీలకంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే గత వైసీపీ పాలనలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన ఎక్కడే కానీ మతపరమైన అంశాలపైన కూడా ఆయన పూర్తిస్థాయిలో మాట్లాడే పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. ఎస్ సుధీర్ అండి, ఇప్పటి వరకు మీరు చెప్పినట్టుగా హిందూయిజం గురించి కానీ, హిందువుల గురించి కానీ, సనాతన ధర్మం గురించి కానీ ఎప్పుడూ ఎక్కడ ఇన్నేళ్లలో ఎక్కడ మాట్లాడలేదు. అంటే ఇప్పుడు ఆయన పెట్టబోయే పార్టీ నేపథ్యంలోనే ప్రజలను ఆకర్షించడానికే ఇప్పుడు పార్టీ ప్రకటనకి ముందు ఈ హిందూయిజం అనే అజెండా తీసుకున్నారనుకోవచ్చా? రైట్, ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు. ఇప్పుడున్న రానున్న ఆయన సంబంధించిన పార్టీ ప్రకటించిన నేపథ్యంలో కూడా ఈయన అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఇప్పుడున్న రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక నాయకుడిని అయితే కనుక పూర్తిస్థాయిలో కాపీ కొడుతున్న పరిస్థితి పెద్ద ఎత్తున కూడా మనకు కనపడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ నేపథ్యంలో హిందూయిజం పైన కావచ్చు, అటు ఏదైతే ముఖ్యంగా ఏదైతే ఉన్నారో హిందూ సంఘాలు ఉన్నారో వాళ్ళపైన కూడా పూర్తిస్థాయిలో కూడా మొదటి నుంచి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దానికి కట్టుబడి ఉన్నారని చెప్పుకోవచ్చు.
ఆ నేపథ్యంలోనే ఇప్పుడు విజయసాయి స్టాండ్ కూడా ఒకసారిగా మారిన పరిస్థితి అని చెప్పి అయితే ఖచ్చితంగా హిందూయిజం పైన వెళ్తే కనుక పూర్తిస్థాయిలో ఖచ్చితంగా ఆయన పెట్టబెట్టే పార్టీ కూడా పూర్తిస్థాయిలో సక్సెస్ అవుతుందని చెప్పి ఆయన కూడా మరో అడుగు ముందుకు వేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఆయన వేస్తున్నటువంటి అడుగులు ఖచ్చితంగా ఆయనకు సంబంధించిన పార్టీకి ఖచ్చితంగా అడుగులు వేస్తాయా లేవన్న దానిపైన కూడా అయితే కనుక పెద్ద ఎత్తున కూడా చర్చ నడుపుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి చేస్తున్నటువంటి పాలిటిక్స్ అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పూర్తిస్థాయిలో అయితే పెద్ద ఎత్తున కూడా ఆసక్తికరంగా మనం చెప్పుకోవచ్చు. అయితే విజయసాయి రెడ్డి పాలిటిక్స్ ఫలిస్తాయా లేవా అన్న దానిపైన అయితే కనుక రాజకీయ వర్గాల పెద్ద చర్చ అయితే నడుస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు శ్రీదేవి. రైట్ సుధీర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.